Dreamstime.com audio. Hi friends, welcome to my YouTube channel Hyderabadi Tadka. I am your cooking expert Safi. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ క్షేమమేనా? అందరూ క్షేమంగానే ఉంటారని కోరుకుంటున్నానండి. ఈరోజు ఎంతో రుచికరమైనటువంటి తెలంగాణ మ్యారేజ్ స్టైల్ మటన్ కర్రీ చేద్దామండి. చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పటి వరకు ఎవరైనా నా ఛానల్లో కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్తో షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే అండి, ఇప్పుడు నేను స్టార్ట్ చేసే విధానం చూపిస్తాను. స్టార్ట్ చేద్దామండి. దీన్ని ఎలా చేస్తారో ఆ విధానం చూపిస్తాను మీకు. 4 మీడియం సైజు ఉల్లిపాయలు అండి, ఇలా కట్ చేసి పెట్టుకున్నాను సన్నగాను. పసుపు 1/2 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ కారం. ఇది డ్రై రోస్ట్ చేసి ధనియాల పొడి, ఇంట్లోనే హోమ్ మేడ్ అనమాట. ఈ ధనియాలని డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేశాను అనమాట. ఇది 1 టేబుల్ స్పూను. ఇది జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూను. దీన్ని కూడా డ్రై రోస్ట్ చేసి జీలకర్రని ఇలా పొడి చేసి పెట్టుకున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి అండి, హోమ్ మేడ్. 1/2 టేబుల్ స్పూన్ ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 బిర్యానీ ఆకులు బే లీవ్స్, ఒక చెక్క, 2 లవంగాలండి, 4 ఇలాచీ, గసగసాలండి. నువ్వులు గసగసాలు అయితే ఇక్కడ సౌదీ అరేబియాలో ప్రొహిబిటెడ్ అనమాట, ఎందుకంటే అవి నార్కోటిక్స్లోకి వస్తాయి. అందుకనే చాలా స్ట్రిక్ట్ ఇక్కడ. అయితే దాని సబ్స్టిట్యూట్ నేను దాని ప్లేస్లో నువ్వులు తీసుకున్నాను అనమాట. ఉప్పు తగినంత. ఈ ఫ్రెష్ కోకోనట్ అండి, ఈ ఫ్రెష్ కోకోనట్ ఒక 4 టేబుల్ స్పూన్స్. దీన్ని కలిపి పేస్ట్ చేసుకుందాము. కొంచెం కొత్తిమీర, సన్నగా తరిగిన పుదీనా, సిల్టెడ్ గ్రీన్ చిల్లీస్ అండి, ఇలాగా సిప్ చేసి పెట్టుకున్నాను. మధ్య కట్ చేసుకుని ఆలు 2 మీడియం సైజ్ ఆలు తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఉప్పు నీళ్ళలో వేసి, ఉప్పు నీళ్ళలో వేయాలండి, అంటే నల్లగా అయిపోతాయి అన్నమాట, కలర్ మారిపోతుంది. 4 మీడియం సైజు టమాటాలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి 750 గ్రామ్స్ మటన్ అనమాట. ఆయిల్ చేసే విధానం చూపిస్తానండి. నువ్వులు వేద్దామండి గ్రైండర్ జార్లో. ఇది కొబ్బరి కూడా వేసి దీన్ని పేస్ట్ చేసుకుంటాము. చాలా టేస్టీగా ఉంటుందండి. తెలంగాణ సైడ్ పెళ్ళిళ్ళలో చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా పేస్ట్ చేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు నేను దీన్ని చేసే విధానం చూపిస్తాను. నూనె వేసేసానండి. నూనె ఇంకా కాగలేదండి. కాగిన తర్వాత నేను ఇది గరం మసాలా వేస్తాను. చూడండి, ఆయిల్ వేడెక్కింది. గరం మసాలా వేసేసాను. బిర్యానీ ఆకు కూడా వేసేసాను. జాగ్రత్తండి. వేగిపోయండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నాను. ఈ ఉల్లిపాయలు చక్కగా వేగిన తర్వాత
టమాటాలు వేద్దామండి, వేగనిద్దాం దీన్ని చక్కగా. చూడండి ఫ్రెండ్స్, ఉల్లిపాయలు అయితే చక్కగా వేగిపోయాయండి. దీంట్లో టమాటోస్ వేసేద్దాం. టమాటోస్ వేసేసాం కదండి, ఇప్పుడు మటన్ కూడా వేసేద్దాం. ఈ పచ్చిమిరపకాయలు కూడా వేసేద్దామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేద్దామండి. కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కాస్త కొత్తిమీర వేద్దాం. వేసి 1 టీ స్పూను, సీక్రెట్ అండి ఇది, సోంఫ్ పౌడర్ వేసాను అనమాట. అంతేనండి,
అయిపోయింది. డిష్ అవుట్ చేస్తాను. డిష్ అవుట్ చేసి చూపిస్తానండి. ఇప్పుడు కిచెన్లో అయితే ఎంత మంచి సువాసన వస్తుందంటే ఆహాహా, చాలా మంచి వాసన వస్తుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ని కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్తో డిష్ అవుట్ చేస్తానండి, చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైనటువంటి తెలంగాణ మ్యారేజెస్ మటన్ కర్రీ తయారయ్యి టేబుల్ మీదకి వచ్చిందండి. నేను మీకు కూడా తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, అందరూ క్షేమంగా ఉండాలని, చక్కగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నానండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి రెసిపీ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ కుకింగ్ ఎక్స్పర్ట్ సఫీ, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ హైదరాబాదీ తడక. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై, టేక్ కేర్. ఓకే ఫ్రెండ్స్, నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.